నీ పట్ల, నీ కుటుంబం పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. నీవు అపవాది యొక్క కబంధ హస్తాలలో వెళ్ళకుండా ఉండటానికి నీవు ఇక్కడికి వచ్చి వర్తమానం వింటున్నావంటే ఈ 2024లో దేవునికి నీ పట్ల ఒక ఉద్దేశం, సంకల్పం ఉన్నది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. దేవుని ప్రజలకి ఒక వాగ్దాన భూమి ఉంది, దేవుని ప్రజలకు ఒక వాగ్దానం ఉంది, దేవుని ప్రజలకు ఒక బ్లెస్సింగ్ ఉంది. ఆ బ్లెస్డ్ ప్లేస్కి వెళ్ళటానికి, ఆ బ్లెస్సింగ్ రీచ్ కావడానికి ఒక మార్గాన్ని చూపే వ్యక్తి కావాలా? ఏ బ్లెస్సింగ్ మనం పొందుతామో మార్గం చూపే వ్యక్తి అదే బ్లెస్సింగ్ పొందబోతున్నాడు. దేవుడు కార్యాలు చేశానన్న. ఇప్పుడు నువ్వు వాక్యం వింటుండగా నా హృదయంలో ఏదో తెలియని వేద బాధ అంతా పోయింది నాన్న. ఎంతో సంతోషంగా ఉంది. నీకు యేసయ్య ప్రేమ కావాలి. ఎవరి ప్రేమ శాశ్వతం కాదు ఈ లోకంలో. దేవుని ప్రేమ గొప్ప ప్రేమ. సిటీ రివైవల్ హైదరాబాద్, సికింద్రాబాద్ చుట్టుపక్కల ఒక సిటీ రివైవల్ సభలు ఎవ్రీ 3వ శుక్ర శని ఆదివారాలు, అంటే ఈ నెల 16, 17, 18 3 దినాలు సిటీ రివైవల్ సభలు. ఎక్కడ అంటే కల్వరీ ప్రామిస్ ల్యాండ్, హైత్ నగర్, రామోజీ ఫిలిం సిటీ దగ్గర, ఆ యొక్క హైత్ నగర్ దగ్గర మన ప్రామిస్ ల్యాండ్లో అద్భుతమైన 3 దినాలు ఉండడానికి అకామిడేషన్, బలమైన ఆరాధన, బహుబలమైన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. కాబట్టి సిటీ రివైవల్ 3 దినాలు 16, 17, 18 3వ శుక్ర, 3వ శని 3 ఆదివారాలు పాలు పొందండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. Thank you very much, Pastor Praveen and Sister Sharon, for this revival meetings in Twin Cities. It is most essential revival meetings. దేవుడు ప్రతి ఒక్కళ్ళ హృదయాలని తాకాడు. ఇలాంటి రివైవల్ మీటింగ్స్ ఈ సమయంలో 2024లో ఇక్కడ ఉన్న యూత్కి చాలా ఇంపార్టెంట్. అందరికీ ఇది ఒక బ్లెస్సింగ్ యూత్కి. అసలు ఇక్కడికి వస్తే ఎన్ని కష్టాలన్నా మర్చిపోవచ్చు. అసలు ఎంత బలహీనంగా ఉన్నా అసలు ఇక మంచిగా బలపరిచేలా ప్రార్థన చేస్తారు. సంఘం అంటే ఇదే అన్న మెసేజ్ అంటే చాలు, కడుపులో బాధలన్నీ పోతాయి, బలహీనన్నీ పోతాయి, అనుకున్న అన్ని సక్సెస్ అయ్యా ఫుల్ జరుగుతాయి. అసలు చాలా బలపడుతున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత. అసలు వాక్యంలో నేను చాలా అంటే ఇంతకుముందు ప్రేయర్ లైఫ్ ఉంటుండే అనమాట, కానీ ఆ ప్రేయర్ లైఫ్ అనేది వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ వాక్యాలు ఉంటే మళ్ళీ అయ్యో దేవుడికి నేను మళ్ళీ కనెక్ట్ అవ్వాలి అని చెప్పి చాలా బలపడుతున్నాను నేను వాక్యం ద్వారా, అనే ఆ ప్రార్థన ద్వారా. సిటీ రివైవల్ చాలా బలంగా, చాలా హార్ట్ టచింగ్ అనిపించింది నాకు. చాలా వాక్యం ద్వారా దేవుడు స్వయంగా మాట్లాడినట్టు అనిపించింది నాకైతే. చాలా సముద్రం లెక్క వచ్చారు ఇక్కడ ప్రజలైతే. అసలు ఎక్కడ చూడలేని జనాంగ సంఘం ఇక్కడ కనిపించింది మాకు. దేవుని వాక్యం ద్వారా చాలా ఆత్మీయంగా బలపడుతున్నాం. ఇంకా అనేకమైన అద్భుత కార్యాలు మా జీవితాల్లో చూస్తూనే ఉన్నాం. దైవజనం ద్వారా చాలా కార్యాలు మా జీవితంలో జరుగుతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. సిటీ రివైవల్లో పాల్గొన్నాను. చాలా సంతోషంగా ఉంది. నేను ఇంకా ఆత్మీయంగా నేను మా పిల్లలు మా ఫ్యామిలీ మొత్తం బలపడ్డాం. నిజంగా ఈరోజు మీటింగ్కి వచ్చాను. డాడీ మెసేజ్ అసలు రియల్లీ వండర్ఫుల్. అంటే ఈరోజు దేవుని వల్ల మంచి బ్లెస్సింగ్స్, మంచి మెసేజ్. అంటే మనం దేవునికి ఏమి ఇస్తున్నాం అనేటువంటిది, సొసైటీకి మనం ఏమి ఇస్తున్నాం అనేటువంటిది, దేవునికి వాడబడే పాత్రగా మనం ఉండాలని ఈరోజు ఒక స్పెషల్గా నేను నేర్చుకోవడం జరిగింది. రియల్లీ థ్యాంక్ యూ. చాలా మంది వచ్చినారు. దేవుని వాక్యం ఇక్కడ వెదజల్లబడింది. పరిశుద్ధాత్మ శక్తితో మేము నింపబడినాము. అనేకులు వచ్చినారు గుంపులుగా. మాకు ట్రాన్స్పోర్ట్ లేకున్నా కూడా ఎక్కడి నుంచో మేము అట్లనే పడి వచ్చినాము. నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. ఇది ఫస్ట్ టైం బ్రదర్ ప్రవీణ్ కుమార్ గారి మీటింగ్ అటెండ్ చేయడం జరిగింది. ఇంతవరకు యూట్యూబ్లో చూశాను, ప్రతి ప్రసంగాలు విన్నాను. ఈరోజు ఫిజికల్గా ఇక్కడికి రావడము, మరి ఈ యొక్క సిటీ రివైవల్లో దేవుడు నన్ను ఇక్కడికి పిలిచినందుకు దేవునికి వందనాలు. మరి ఈరోజు నిజంగా దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడి మరి దేవుని సేవ ఇంకా అధికంగా చేయాలని మాట్లాడినందుకు దేవునికి వందనాలు. ఇక్కడ అన్ని రకాలకు సంబంధించిన వ్యక్తులు, అంటే ఆత్మికంగా కానీ ఆయా కోణాల్లో పడిపోయిన వ్యక్తులు,
వారి జీవితాలను సరి చేసుకొని ప్రభువు యందు బలంగా నిలబడడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ దేవుడు మనకు ఇక్కడ సిద్ధపరిచున్నాడు. వాక్యం ద్వారా కానీ, ప్రార్థన ద్వారా కానీ, రకరకాల ప్లాట్ఫామ్స్లో మనం ఎదగడానికి ఇక్కడ మనకు దేవుడు ఒక మంచి దైవజనురాల్ని ఒక మంచి స్థలాన్ని మనకు ఇక్కడ సిద్ధపరిచి ఉన్నాడు. ఈ ఎత్తైన స్థలంలో దేవుని ఆరాధించుకున్నటకు, ఆయనలో ఎదుగుటకు దేవుడు మనకు ఇచ్చిన ఈ కృపను బట్టి మనం ఎంతో సంతోషిస్తున్నాం. ఇక్కడ మంచి వాతావరణం ఉంది, మంచి వాక్యం ఉంది, మంచి ప్రార్థన ఉంది. ఇక్కడ మన ఆత్మీయ జీవితం ఎదగడానికి చాలా సహకరిస్తుంది. నాతో పాటుగా చాలామంది వచ్చారు ఇక్కడికి. ఇప్పుడు ఎంతమంది చూస్తున్నారో మీరు కూడా వచ్చి ఇక్కడ ఆత్మీయమైన మేలు పొందుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఉజ్జీవం సంబంధించి మంచి వాక్యం వస్తుందండి. ఉజ్జీవింపబడుతున్నారు చాలామంది యవ్వనస్తులు కానీ, చిన్నపిల్లలు కానీ. ఒక మంచి వాళ్ళు ఆత్మచేత, పరిశుద్ధ ఆత్మచేత నింపబడుతున్నారు, అన్య భాషల్లో మాట్లాడుతున్నారు, ఉజ్జీవింపబడుతున్నారు. బాగా వాళ్ళ జీవితాలని వాళ్ళు ఆ ప్రార్థనలో కట్టుకుంటున్నారు. బలమైన యోధులుగా స్థిరపరచబడి ఇక్కడి నుంచి వెళ్తున్నారు. వారి ప్రాంతాల్లో వాళ్ళు కూడా మంచి ప్రార్థనలు చేస్తూ ఒక మంచి సాక్షిగా నిలబడుతున్నారు.